హాయ్ అండి, మాకు చూడండి ఇంకా చెమటలు ఎలా కారిపోతున్నాయి. అసలు మామూలుగా కారట్లేదు, అలా కారిపోతూనే ఉంటే రోజు స్పెషల్ టిఫిన్స్ ఏం చేస్తామండి. అలాంటప్పుడు నేను చెప్తున్నా, ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటారు. ఆ టిఫిన్ ఏంటో చూపిస్తాను. ఇదేంటి ఇలా వచ్చింది అనుకోకండి. అన్నం మెత్తగా ఉడకబెట్టేసి మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే ఉప్పు వేసి మెత్తగా ఉడకబెట్టేస్తారనమాట. ఇలా మెత్తగా ఉడకబెట్టేసండి, కొంచెం ఉప్పు వేసేసి ఇట్లా నలిపేస్తాము. ఎక్కువ నీళ్ళు వేస్తాము, 1-6 అట్లా ఎసురు వేసేసేయండి కుక్కర్లో. తీసాక అలా చేత్తో గరిటెతో అనేసి ఆ తర్వాత పొయ్యి మీద పెట్టి గంజిలాగా ఉడకబెట్టాలండి. నేను ఆ రోజు రాగి సంగటికి చూపించాను కదా, అలా గంజిలాగా ఉడకబెట్టి చింతకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని వేడివేడిగా తింటాం. మా అమ్మ వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తారు సమ్మర్లో కంపల్సరీ. ఇది ఒక 2-3 టైమ్స్ అన్నా చేస్తారు. చాలా ఇష్టం అందరికీ. ఎంత హాయిగా ఉంటుందో పొద్దున పూట సమ్మర్లో ఇది తింటే. యాక్చువల్గా మధ్యాహ్నం కూడా తినచ్చు. చిన్నపిల్లలున్న పేరెంట్స్కి ఇది నేర్చుకోండి. చింతకాయ పచ్చడి వేసి ఇలా పిల్లలకు పెడితే లైట్గా నంచి నెయ్యి వేసి చక్కగా తింటాను.